హాయ్ లెట్స్ మేక్ టేస్టీ టేస్టీ మిల్ మేకర్ పకోడీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. బయటకు వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మస్ట్ ట్రై అని చెప్తాను. వెదర్ బాగున్నప్పుడు అప్పటికప్పుడు వేసుకొని చాలా ఎంజాయ్ చేయొచ్చు. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని ఉడికించుకున్న మిల్ మేకర్ నీళ్లు తీసేసి ఈ బౌల్లో వేసుకున్న తర్వాత శనగపిండి అలాగే బియ్యం పిండి కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా పసుపు కారం ధనియాలు జీలకర్ర పొడి అలాగే గరం మసాలా కూడా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక ఉల్లిపాయను పేస్ట్లా చేసి వేసుకొని అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ ఈ పొళ్ళన్నీ కూడా మిల్ మేకర్కి బాగా కలిసేలా కలుపుకోవాలి. అస్సలు నీళ్లు వేయకూడదు. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న మిల్ మేకర్ని ఒక్కొక్కటిగా పకోడీలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెదర్ బాగున్నప్పుడు వర్షం పడినప్పుడు ఇలా వేడివేడిగా వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరకాయలు కూడా వేయించి తీసేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని ఉల్లిపాయ చల్లుకొని అలా నిమ్మకాయ పిండుకొని నోట్లో పెట్టుకుంటే మిల్ మేకర్ పకోడీ ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.